నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మంత్రి పదవుల కోసం కొట్లాటలు జరిగాయి. ఆ తర్వాత ఎంపీ టికెట్ల కోసం జరిగాయి. ఇప్పుడు కొత్తగా యాదగిరిగుట్ట ఆలయ కమిటీ సభ్యుల నియామకంలో అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన వివాదంలో ఎమ్మెల్యే ఎంపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. నల్గొండలో ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి? ఇన్ని జరుగుతున్నా వారిపైన అధిష్టానం పెద్దలు క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోదా? చూద్దాం. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు భ్రష్టు పట్టిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఇంకా నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. మంత్రి పదవుల నుంచి మొదలుకొని మండల అధ్యక్షుల నియామకం వరకు ప్రతి దాంట్లో కూడా గొడవలే జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు వెనక్కి తగ్గడం లేదు. దీంతో వర్గ పోరుకు కాంగ్రెస్ అడ్డాగా మారిపోయిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవలే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర వివాదాన్ని లేపింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న 9 మండలాల అధ్యక్షుల నియామకంలో 4 వ్యక్తుల విషయంలో ఈ గొడవ చెలరేగింది. కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులను కాదని వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే వర్గం పైన ఎంపీ వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ దాడులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఈ దాడుల్లో పలువురు కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. ఏఐసీసీ నిబంధనల ప్రకారం మండల అధ్యక్ష పదవి ఇవ్వాలంటే ఆ వ్యక్తి కనీసం 3 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉండాలి. కానీ ఆ నియమాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారు అని ఎంపీ వర్గం ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ గాంధీ భవన్ వేదికగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంపీల మధ్య వివాదం ముదరడంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ అంశంపైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు. సీనియర్ నేత జగ్గారెడ్డికి ఈ వివాదం పైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బాధ్యతను అప్పచెప్పారు. జగ్గారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీతో భేటీ అయి వివాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా నల్గొండలో సీనియర్ నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్తో కూడా భేటీ అయి వారి అభిప్రాయం తీసుకున్నారు. తొందరలో ఈ వివాదం పైన ఒక నిర్ణయానికి రాబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్టలో ఆలయ కమిటీ అధ్యక్షుల నియామకంలో ఇదే తరహాలో వివాదాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోకుండా కమిటీ సభ్యులను ఎలా నిర్ణయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అదే విషయంలో మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య కూడా వివాదం చెలరేగింది. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో వర్గ విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారుతూ వస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు ఎంత నచ్చజెప్పినా నేతల్లో మాత్రం మార్పు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేతల మధ్య జరుగుతున్న ఈ వర్గ విభేదాలు రాబోయే ఎన్నికల్లో వారిపైన ఎంత మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి మరి.